దేవునికి అప్పగించుకోవాలి. ఏది ఏమైనా పర్వాలే. మరి అబ్రహాము అప్పగించుకోలేదు దేవునికి, ఏంటి పేతురు అప్పగించుకోలేదా? బాగా వినండి, అప్పగించుకున్నట్లో ఆశీర్వాదం మీ పిల్లల్ని, మిమ్మల్ని మీరు ఏదో వస్తాం పోతున్నామని కాదు, కానీ దేవుని మాటకి అప్పగించుకోండి, దైవ సేవకుల మాటకి అప్పగించుకోండి. అప్పుడు ఆశీర్వాదం తనంతట తానే ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది. ప్రజలో అప్పగించుకునే అనుభవంలోకి రావాలి. ఈ మాసిద్యమైన సంఘ విశ్వాసులు పెరగలేనా పర్వాలేదు, కానీ వాళ్ళు దేవునికి అప్పగించుకున్నట్లో చాలా శ్రేష్ఠులు. దైవ సేవకునికి అప్పగించుకోవాలి. ఏమైనా మా చర్చిలో ఒక ఆయన ఉన్నాడు, ఓ బ్రదర్ ఉన్నాడు. నేను వస్తున్నానంటే మాత్రం అన్ని బంధులు చేసేస్తాడు. నేను వస్తున్నానంటే మాత్రం నా ముందు మాత్రం బాగా హడావిడి చేసేస్తాడు. గారు వస్తుంది, పాస్టర్ గారు వస్తుంది, పాస్టర్ గారు నా ముందు మాత్రం భలే షోయింగ్ చేస్తాడు. షోయింగ్ ఆ పని చేసినట్టు ఈ పని చేసినట్టు మట్టి రాసుకొని కాళ్ళకి మట్టి అయినట్టు నా ముందు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళందరికంటే ఈయన ఎక్కువ పని చేసాడని నేను అనుకోవాలి. వింటున్నారండి? ఉన్నాడు, ఆ బ్యాచ్ ఉంది. నా ముందు అటు తిరుగుతాడు పని చూసిన దాన్ని పడతాడు. మళ్ళీ నేను అటు డ్రెస్ వేసుకుని కొంచెం అటు విజిటింగ్ పోయి ఆడు ప్రార్థన చేయి, ఆడు పోయి అనుకో, ఈయన సలహపడతాడు, అందరినీ సలార్చేస్తాడు. ఆ పని చేసేవాడు జరగబడతాడు. ఇది ఏ ఆత్మ ఇది? చూడండి, అప్పగించుకోవాలంటే సేవకులకు అప్పగించుకోవాలంటే ఇది కాదు. సేవకుడు ఎల్లప్పుడూ ఒకేలా ఉండాలి, సేవకుడు లేనప్పుడు కూడా ఒకేలాగా చేయాలి. అదే అప్పగించుకోవడం అంటే. ఎల్లప్పుడూ పౌలు అంటాడు, నేను ఉన్న సమయంలో కాదు, నేను లేని సమయంలో కూడా నీ రక్షణను కొనసాగించాలి. ఎవరు లేనప్పుడు ఒక విధంగా, ఎవరు అందరూ ఉన్నప్పుడు ఒక విధంగా ప్రవర్తించదనుకో నీ పక్షపాతిని. ప్రేమను దేవుని బిడ్డలారా, నువ్వు సేవకునికి అప్పగించుకోవాలి. సేవకునికి అప్పగించుకోవాలి. ఆయన కాపరి, ఆయన కాపరి, ఆయన కాపరి కాబట్టి సంఘాన్ని నడిపించేటువంటి ఆ అధికారం దేవుడు ఆ సేవకుడికి ఇచ్చాడు. కాబట్టి ఆ సేవకుడు ప్రొసీడ్ చేస్తాడు, గైడ్ లైన్స్ ఇస్తాడు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, మీరు ఇలా చేస్తే ఆశీర్వాదం చెప్తాడు. అది తప్పేం కాదు కదండి. మీ ఆశీర్వాదమే కదా, మీరు బాగుండాలనే కదా. ఒక క్రమమైన పద్ధతిలో మీరు ఆశీర్వదించబడాలని సేవకుడు ఎల్లప్పుడూ మీ కొరకు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేయగలిగిన వాడే సేవకుడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకటి దేవునికి అప్పగించుకోవాలి, రెండు సేవకునికి అప్పగించుకోవాలి. ఇక మూడో మాట చెప్తాను, క్రీస్తునందు భయముతో. రెఫరెన్స్ వద్దులండి. క్రీస్తునందు భయముతో మీరు ఒకరికొకరు లోబడి ఉండాలి. ఇది సంఘానికి సంబంధించిన విషయాలు. ఇవన్నీ క్రీస్తునందు భయముతో ఒకరికొకరు లోబడాలి. ఇది ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం. ఇప్పుడు దాకా దేవునికి లోబడాలి, ఇప్పుడు దాకా సేవకునికి లోబడడం తెలిసింది. మీరందరూ కూడా సహోదరులు, వీఆర్ ది బిలీవర్స్. కాబట్టి మీరు ఒకరికొకరు ఏమైనా ఉండాలి, లోబడాలి. ఒకరికి విరోధముగా ఒకడు మాట్లాడకూడదు. ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడారనుకోండి, వాడి మధ్యలోకి దిగి వస్తాడు, ఆ కర్రోడి మీద దిగి వస్తాడు, ఆ నలుగురు దిగి వస్తాడు. మీలో మాత్రమే భేదం ఉందనుకోండి, ఒకరి బలహీనతను గురించి మరొకరు మాట్లాడుతున్నారు అనుకోండి, ఆడొస్తాడు. మంచి సంఘం ఇది, పెంతెకోస్తేనమో కలిగిన సంఘం ఇది, దీన్ని పాడు చేద్దాం అని ఆడొస్తాడు. మీరు ఒకరికొకడు
ఎలా ఉండాలి తెలుసా? లోబడాలి. లోబడడం అంటే మీ మాటలు, మీ విధానం, మీ క్రమం, మీ పద్ధతులు వేరుగా ఉండాలి. అలా వేరుగా ఉంటూ ప్రత్యేకంగా మీరు ఇక్కడికి వస్తున్నప్పుడు మీరు ఏం పిలవనవసరం లేదు. ఏమండి మా చర్చికి రండి పిలవనవసరం లేదు. తనంతట తానుగా వాళ్ళే వస్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకరి బలహీనతలు మరొకరికి చెప్పకూడదు. ఏం చేయాలి? దేవుని చేతనైన కాడికి ప్రార్థన చేయాలి. సంఘానికి విలువైనది ఇది, విలువైన పాత్ర. ఎన్నో సంఘాలు నేను చూశాను. సంఘాలు ఎక్కడ పాడవుతున్నాయో తెలుసా? విశ్వాసం గురించి మాట్లాడుకునే విధానం సరిగ్గా లేక ఒకరు కించపరుచుకొని పొడుచుకొని దాదాపు అది అలరైపోయి ఎక్కడికి పోతుందంటే నడి రోడ్డుకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకూడదు. ఇది ఆది అపోస్తుల పునాది మీద కట్టబడిన సంఘం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ పొద ఆగిపోదు, మండుతూనే ఉంటుంది. దూపం అలాంటివి జరగవు, బయట సంఘాల్లో జరుగుతాయి. ఇక్కడ అలాంటివి జరగవు. ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రార్థన జరుగుతుంది. ఎప్పుడు ప్రార్థన, ఈ సమస్యల కొరకు ప్రార్థన వెళుతున్నది. కాబట్టి ఇప్పటికి సాతాను వచ్చిన ఆ మందిరం వాకిటి దగ్గర చూసి వెళ్ళిపోతాడు. ప్రజలా ఇది పెంతెకోస్తు అనుభవంలో కట్టబడినటువంటి సంఘం. అయితే మీరు ఒకరికొకరు లోబడి ఉండండి. సహోదరులు ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకోవాలి. ఆ ప్రేమ, ఆ ఐక్యత ఎక్కడ తీసుకెళ్తుందంటే సహోదరుల ఎడల ఉన్న ఐక్యత దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తుంది. రాత్రి ఒక మాట చెప్పాను నేను హిజ్కియా గురించి. ఈ సన్నిధిలో నేను ఎట్లు ప్రవర్తించాను. ఆయన ప్రవర్తన ఎలాగుంది? ఇట్స్ ఎ గుడ్. ఆయన ఒక సహోదరునిగా మరొక సహోదరుని ప్రేమించి ఉండవచ్చు. సహోదరులు మనం ఏం చేయాలంటే లోబడాలి. ఒకరి నిమిత్తమై ఒకరు ప్రార్థన చెయ్యాలి. ఏది తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వాదం రాలేదండి. మీరు ఒకరికొకరు సమస్యలు చెప్పుకొని, అందుకే పాస్టర్ గారు నెంబర్ 1గా ప్రేయర్ టవర్ కట్టించాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఏమండి, సూపర్ కట్టించాడు. మీకు బాధగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు రండి, అక్కడ ప్రార్థన చేసుకోండి. మీకోసం అది కట్టబడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వచ్చి ప్రార్థన చేయండి. కాబట్టి ఒకరికొకరు లోబడి ఉండాలి. ఇది 3వ విషయం. 4వ విషయం, వాక్యానికి లోబడాలి. దేనికి లోబడాలి? వాక్యానికి లోబడాలి. వాక్యం చెప్తా ఉంటుంది. వాక్యం ఏమని చెప్తాను? మన బావ కోసం వాక్యం చెప్తా ఉంటుంది. దైవ సేవకుడు నిలబడ్డాడంటే దైవ సేవకుడు నోట దేవుని మాట ఉంచబడి ఉంటుంది. ఎవరు చెప్పినా దైవ సేవకుడి నోట దేవుని మాట ఉంటుందండి. ఆ మాటకు లోబడాలి. వాక్యం కొన్నిసార్లు కఠినంగా వస్తుంది, కొన్నిసార్లు చాలా తేలికగా వస్తుంది. రెండిటికి అడ్జస్ట్మెంట్ అవ్వాలి. అడ్జస్ట్మెంట్ అయ్యి స్థిరంగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు మిమ్మల్ని స్థిరపరచడానికి కఠినమైన మాటలు బయలుదేరి వస్తాయి. ఎందుకంటే మిమ్మల్ని నాటాలని. ఎక్కడ నాటాలని? యేసయ్య మందిరములో మీరు నాటబడాలని కఠినంగా వస్తుంది మాట. కఠినంగా వచ్చినప్పుడు చాలా బాధపడిపోయి అలిగి దేవుని మందిరానికి రాకుండా
ఉండకూడదు, ఇంకా రావాలి. ప్రజలా అప్పుడే అప్పుడే కఠినంగా వస్తున్నప్పుడు మాట, దేవుని వాక్కు కఠినంగా వస్తుందంటే వెంటనే దానికి లోబడి ఇంకా మరింతగా దేవుని సన్నిధికి రావాలి. ఒక్కోసారి తేలిగ్గా ఆశీర్వాదం, దీవెన అని మాట వస్తుంది, సంతోషకరంగా వస్తుంది. ఈ రెండింటికి అడ్జస్ట్మెంట్ అవ్వాలి. ఆ అడ్జస్ట్మెంట్ అయ్యి దేవుని వాక్యానికి లోబడాలండి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యంతో ప్రభు మాట్లాడతాడు. ఏమండి, ఒకసారి ఒక మాట చెప్తాను వినండి. యేసయ్య గారు వాక్యం చెప్తా ఉన్నాడు. వాక్యం చెప్తూ తన భాషలో యేసయ్య గారు తన భాషలో ఏమన్నాడు తెలుసా? ప్రియమైన సంగమా, వినండి, కొంతమందికి చిన్నిల్లు పెద్దిల్లు ఉంటుంది అన్నాడు. ఏ ఇల్లు? చిన్నిల్లు ఉంటుందంటే పెద్దిల్లు ఉంటుందంటే తిరుగుతూ ఉంటారండి అన్నాడు. ఆయన ఊరుకో మరి చిన్నిల్లో పెద్దిల్లో ఉన్నట్టుగా ఉంది. ఆయన వెంటనే లేచి నాకు చిన్నిల్లు ఉంది పెద్దిల్లు ఉంది అనుకుంటా, వాక్యం బాగలేదు, వాక్యం బాగలేదు, ఈరోజు అసలు యేసయ్య గారికి 1000 రూపాయలు తీసుకొచ్చా, అది కూడా పోగొట్టుకున్నాడు అని చెప్పి భార్యని కసిరేసి, వద్దయ్యా వద్దయ్యా అట్లా వెళ్ళకూడదయ్యా, వాక్యాన్ని కాలదల్లి వెళ్ళకూడదు బాబు అని ఆ భార్య ప్రతిమాడుతుంటే, ఏమండి చేపట్టుకుని లేపుకుని అట్లాగే బయటకు తీసుకుని వెళ్ళిపోయాడు. చూడండి, వెళ్ళిపోతున్నాడు. యేసయ్య గారు వాక్యం బాగా చెప్పలేదు, అసలు 1000 రూపాయలు పోగొట్టుకున్నాడు. అసలు ఎవరు మొహం చూసాను, వాక్యం నాకు అనుకూలంగా రాల, వాక్యం నాకు అనుకూలంగా రావాలంట. వాక్యం ఇది వాక్యము అనుకూలంగా వస్తుందండి. నీ సరిచేయటానికే, మన జీవితాన్ని కట్టడానికి వస్తుంది వాక్యం. మన జీవితాన్ని స్థిరపరచడానికి, మన ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుని వాక్యం బయలుదేరి వస్తుంది. నాకు అనుకూలంగా వాక్యం రాలేదండి అని చెప్పి మనసు గుచ్చుకుంది కదా, తట్టుకోలేక ఇక అర్జెంటుగా ఆటో మాట్లాడుకొని ఆ మందిర ఆవరణం లేకుండా ఆటో మీద పోతా ఉన్నాడు. ఆటో మీద ఏమండి, అప్పుడే సైతాన్ కూడా వచ్చాడు. ఎక్కడి నుంచి ఆడి సైన్యం వచ్చింది. వచ్చి ఏం చేసింది తెలుసా? ఒక లారీ వాడిని పంపించింది. సరిగ్గా చిక్కిండు. మందిర ఆవరణంలో ఉంటే మంచిగా ఉండేవాడు, నా చేతిలో చిక్కిండని చెప్పి సైతాన్ గడు ఒక లారీ వాడిని పంపించాడు. లారీ వాడిని పంపితే వాడు తాగి ఫుల్ తాగిండని. లారీ వాడి సంగతి తెలుసు కదండి, తాగి తోలుతారని మనకు బాగా తెలుసు. అది తాగి తోలుతా ఈ ఆటో వచ్చి నేరుగా ఎవరు దొరకలేదు పాపం, ఈ ఆటోని పటక్కన గుద్దేసిండని ఓడిపోయింది. ఆటో బోల్త పడిపోయింది. పాపం దేవుని కృపను బట్టి ఆ తల్లికి ఏమీ కాలేదు, కానీ అయ్యగారికి మాత్రం కాలు ఇంతలో రాసింది. కాలు వాసిందండి, ఆసింది. చెప్పి అంతన ఏడుస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల వచ్చి 108 పిలిచి ఆ అంబులెన్స్కి ఎత్తేసి తీసుకుపోయి చూస్తే కాలు పైకి కట్టేసి, వాచ్మెన్ కాలు పైకి కట్టేశారు. ఏమయ్యా భార్య అంటది, ఆ మందిరంలో ఉంటే బాగుండదు కదా, అక్కడి నుంచి లేపుకొని వచ్చావు, ఇంత దరిద్రమైన పని జరిగింది, మందిరంలో ఉంటే బాగుండదు కదా అంటే, ఆ యేసయ్య గారు చిన్నల గురించి పెద్దల గురించి చెప్తుంటారు అని అంటాడు. చూసారండి, వాక్యానికి లోబడే మనసు ఇతనికి లేదు. వస్తున్నా కదా, అవును నా బ్రతుకు ఎలాంటిదే అని అక్కడే తల ఉంచి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకుంటే ఆయన జీవితం ఎంత బాగుండేది. అలా లోబడకుండా అక్కడికి వెళ్ళిన దాన్ని బట్టి ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడిందో చూడండి. ఆ తర్వాత ఏడుపు వచ్చేసింది. ఎప్పుడు ఏడ్చేవాడు కాదు, ఏడుస్తున్నాడు. ఏమి నడుస్తున్నాడు తెలుసు, ఈ కాలు వాపు ఇప్పుడు తగ్గుద్ది,
ఇది తగ్గేసరికి ఎన్ని నెలలు పడుతుంది. ఈ చిన్నలోనే అట్టలు దగ్గర పెద్ద నువ్వు ఎవరు కదా అని ఏడుపో కోరుతున్నాడు అక్కడ. ఇప్పటికైనా నోరు మూసుకొని కన్నీరు గార్చి పశ్చాత్తాప పడితేనే నీకు ఇంతటి అయిపోయింది, లేకపోతే బతుకు బజారవుతుందని చెప్పి భార్య గద్దిస్తే సరేలే యేసుని గారిని పిలుపు పిల్లలంపు ఆయన 1000 రూపాయలు ఆయనకి ఇచ్చేస్తా, నాకొద్దు వద్దు, ఆ 1000 రూపాయలు నేను ఇచ్చేస్తాను, ఆయన వచ్చి ప్రార్థన లేకపోతే ఇంకా ఏం జరుగుతుందో అని చెప్పి ఫోన్లో దారి చదివి పిల్లలు అనిపించాడు. అప్పుడు యేసుని గారు అర్జెంటుగా పాపం ఏమైందో అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే మందిరంలో చక్కగా కూర్చున్న మనిషి అడిగాడు, చక్కగా కూర్చున్నావు కదా ఎందుకు మధ్యలో లేచిపోయావు అంటే, అను మీరు వాక్యం చెప్పారు చూసారా, చిన్న పెద్దలు అందుకే లేచి వచ్చా, అందుకే లేచి వచ్చాను అని అన్నాడు. వెంటనే ప్రార్థన చేసి బయలుదేరి అక్కడి నుంచి వచ్చేసాడు. ఆ కారం కూడా వచ్చాడు. దేవుని బిడ్డలరా, వాక్యానికి లోబడే మనసు కావాలి. దేవుని మాట వినబడుతున్నప్పుడు నీ గుండె బద్దలవ్వాలి. ఏదైనా అభివృద్ధి ఉంటే ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. కప్పుకున్నారంటే జీవితం సర్వనాశనం అవుతుంది. ఒప్పుకున్నవాడు వర్ధిల్లుతాడు. బైబిల్ చెప్తుంది ఒప్పుకోవాలి, దేవునితో సమాధాన పడాలి. వాక్యం మాట్లాడుతున్నప్పుడు, వాక్యం దర్శిస్తున్నప్పుడు, వాక్యం ఈ గుండెలను బట్టలు చేస్తున్నప్పుడు, దేవుడు తన స్మరించి మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. వాక్యానికి విధేయులు కావాలి. అప్పుడే వాక్యంలో ఉన్న ఆశీర్వాదం మనము అనుభవించగలుగుతాం. ప్రజలో వాక్యానికి లోబడాలి. చూడండి, ఈ కొరింది కాదండి, మాసిదోని సంఘస్థులు వాక్యానికి ఎంత లోబడతారు. లోబడే వాళ్ళు ఈజీగా లోబడతారు, చెప్పనవసరం లేదు, లోబడతారు. వాక్యానికి లోబడాలి. వాక్యం ఒక రీతిగా చెప్తే, మీరు విగ్రహారాధన ముట్టొద్దు అంటే మూర్తి ఏమవుతుంది, ఏమండి విగ్రహారాధన చేసినవి ముట్టకూడదని బైబిల్లో రాసింది. మూర్తి ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది అని రివర్స్ మైండ్లో వెళ్ళకూడదు. అప్పుడే యాక్సిడెంట్లు అయ్యాయి. దేవుడి వాక్యం ఈ రీతిగా వచ్చినా సరే నీవు దానికి విధేయుడు కావాలి. ఆ రీతిగా నీవే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆయుత్తుపరచుకోవాలి. మొట్టమొదటిగా దేవునికి ఏం చేయాలి, లోబడాలి. రెండవది దైవ సేవకునికి లోబడాలి. మూడవది ఒకరికొకరు లోబడాలి. అండ్ ఫోర్త్ వాక్యానికి